అంటే సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఏదైనా కుట్ర జరిగిందా ఆ నియోజకవర్గం వరకు? అందుకే బోండా ఉమ టార్గెట్ అయ్యారా వైసీపీకి? నేనైతే అది కూడా అనుకోవట్లేదండి. సెంట్రల్ నియోజకవర్గంలో జరిగింది కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఏసినోళ్ళ బ్యాచ్‌లు ఎక్కువగా ఇతనితో తిరుగుతుంటారు. ఇతనేంటంటే అసాంఘిక శక్తుల్ని తను అసాంఘిక కార్యకలాపాలు చేయించడు గానీ, చేసేవాళ్ళు ఇతని వెనకాల తిరుగుతా ఉంటారు, పట్టించుకోడు. అంటే నా వెనకాల 10 మంది తిరుగుతున్నారనే లెక్కలో. వాళ్ళు నేను ఉమా మనుషులు అని చెప్పుకుని అక్కడ ఏదో పనులు చేస్తూ ఉంటారు. రౌడీజాల్లో పెరిగేది ఎప్పుడు కూడా అక్కడే. అట్లాంటి వాళ్ళు ఈ రేపు బోండా ఉమా గెలవాలంటే దెబ్బ తగలాలి. ఇంకొక కాన్సెప్ట్ కూడా వచ్చేది. ఏదో సినిమాలో ఒక ఇది ఉంటుంది. మెయిన్ లీడర్ చచ్చిపోతాడు కాల్పుల్లో. అందరూ అదే అనుకుంటారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో అసలు అతన్ని చంపడానికి కాదు అది ప్లాన్ చేసింది. పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఒక పెద్ద స్కామ్ను కనిపెట్టాడు. అతన్ని అరెస్ట్ చేయడానికి రెడీ అవుతుంటే ఇది అతన్ని పట్టుకోవాల్సి, అతన్ని లేపేయించడానికి కుట్ర పన్నారు. పొరపాటు పక్కన ఉన్నోడికి కూడా తగిలింది, మెయిన్ ఓడికి కూడా. మర్డర్కి అసలు రీజన్ పక్కన ఉన్నోడిది అనిపిస్తుంది అనమాట. అట్లాగే ఇక్కడ ఒక ఆస్పెక్ట్లో కూడా అనుకోవచ్చు, వెల్లంపల్లిని కొట్టడానికి అయ్యి ఉండొచ్చు. అది మధ్యలో జగన్కి తగిలి ఉండొచ్చు. ఎందుకంటే బోండా ఉమా స్థాయిలో అయితే వెల్లంపల్లిని కొట్టాలనుకుంటాడు కానీ ఈయన కొట్టాలనుకోడు కదా. బేసిక్ గా జగన్ కొట్టాలని ఎందుకు అనుకుంటాడు? అది కూడా ఆయన కూడా అంత శత్రుత్వం ఏముందిలేండి. ఆయన పాపం కొత్తగా ఇప్పుడు వచ్చాడు ఆ నియోజకవర్గాన్ని. మొన్నటి వరకు వెస్ట్ కదా.